D3 సప్లిమెంట్ తీసుకోగానే కాల్షియం అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఈ అబ్జార్ప్షన్ పెరిగినప్పుడు దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ లైక్ జనరల్గా K2 D3 సప్లిమెంట్ ఇచ్చినప్పుడు కాల్షియం సప్లిమెంట్ కూడా రాస్తారు, డాక్టర్స్ అయితే రాస్తారు. ఈ కాల్షియం మన ఆర్టరీస్లో అక్యుములేట్ అవ్వడానికి K2 డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు చాలా పాసిబిలిటీ ఉంటుంది. అంటే ప్లాగ్ ఇన్ ద ఆర్టరీస్ ఎలా అయితే ఫామ్ అవుతాయో కాల్సిఫికేషన్ ఆఫ్ ఆర్టరీస్ అవ్వడానికి హై కాల్షియం రీఅబ్జార్ప్షన్ D3 స్టార్ట్ చేసినప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆర్టరీస్లో డిపాజిట్ అవ్వకుండా మన టీత్కి మన జాయింట్స్కి కరెక్ట్గా ఈ సాఫ్ట్ టిష్యూస్లో ఎక్కడా కూర్చోకుండా ఎక్కడైతే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుందో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి K2 వైటమిన్ చాలా ఇంపార్టెంట్. యా, మేబీ ఇట్ పుల్స్ ఇట్ తీసుకుంటుంది. అది విటమిన్ K2 అనేది K2 వైటమిన్, ఎస్. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది చాలా మైన్యూట్ అమౌంట్స్లో ప్రతి D3 కాంబినేషన్లో. అప్రైజ్ D3లో ఇదే ప్రాబ్లం. అది ఓన్లీ 60K IU ఆఫ్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ D3 ఉంటుంది తప్ప ఇట్ డజంట్ కమ్ విత్ K2. అందుకనే K2 అండ్ మెగ్నీషియం కూడా ఏం చేస్తుంది, కరెక్ట్గా స్కెలిటల్ సిస్టమ్కి కాల్షియం అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఈ రెండు కూడా ఇట్ మేక్ షూర్ దట్ కాల్షియం బ్లడ్ లెవెల్లో ఉండట్లేదు, కాల్షియం ఆర్టరీస్లో డిపాజిట్ అవ్వట్లేదు, అండ్ కాల్షియం ఈజ్ గోయింగ్ ఇన్ టు ద రైట్ ఆర్గాన్స్. ఎక్కడైతే అవసరం ఉంటాయో స్కెలిటల్ సిస్టమ్కి కానివ్వండి, టీత్ అండ్ అదర్ బోన్స్ వేరెవర్ యువర్ స్కెలిటల్ సిస్టమ్ ఇస్ దేర్. D3 అనేది ఓన్లీ K2తో పాటు తీసుకోవాలి. K2తో అండ్ మెగ్నీషియంతో పాటు తీసుకోవాలి.